మీడియా వెల్కమ్ టు KK9 న్యూస్. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో చోరీకి గురైన SBI బ్యాంకులో బంగారు ఖాతాదారులు ఆందోళన చేపట్టారు. తమ బంగారం విలువ కట్టిస్తానని చెప్పి బ్యాంక్ చుట్టూ తిప్పిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోయిన బంగారానికి తరుగు తీసి డబ్బులు చెల్లిస్తామని బాధితులకు చెప్తున్న బ్యాంక్ అధికారులు వాయిదా పెడుతూ బ్యాంక్ చుట్టూ తిప్పుతున్నారని బాధితులు ఆందోళన చేస్తున్నారు. మా బంగారానికి మార్కెట్ ధరను చెల్లించాలి అని బ్యాంక్ అధికారులను నిలదీశారు బాధితులు. మా ఆయన పేరు మీద నా పేరు మీద మా ఇంట్లో ఇబ్బందులు ఉండడం వల్ల నేను బంగారం పెట్టిన. మా ఆయన పేరు మీద పెట్టిన నా పుస్తకాల తాడు పోయింది, నా పేరు మీద పెట్టింది ఉన్నది. అయితే ఆ రోజు మేము వచ్చి అడిగినప్పుడు ఏమన్నారు, మీ బంగారం మీకు మేము ఇస్తామమ్మా కేడెంతో సహా అని చెప్పిళ్ళు. ఇవాళ వచ్చే వరకు తులాన గ్రామ్ తీసేస్తే మా పరిస్థితులు ఇప్పుడు ఇవాళ నేను 3 తులాల తాడు చేయించుకోవాలంటే దానికి ఎంత ఖర్చు వస్తుంది? ఇప్పుడు మధ్యతరగతి పరిస్థితులలో చేయించుకునేంత ఉంటుందా? ఇప్పుడు వాళ్ళు డబ్బులు కట్టిస్తారు, ఆ డబ్బులు దేనికన్నా అప్పు రూపంలో పోతాయి. ఆ పరిస్థితులలో మేము ఎట్లా చేయించుకుంటాం? ఆడపిల్లలు ఉన్నారనో ఏ విధంగానో చేయించుకుంటాం. ఇవాళ మాకు మా బంగారం మాకు ఎట్టి పరిస్థితులలో ఇవ్వాలి. ఇస్తే మేము వాళ్ళ డబ్బులు మాకు డేట్ పెట్టాను, ఈ చేత మేము డబ్బులు ఇస్తాం, ఈ చేతికి బంగారం ఇవ్వను. మళ్ళీ ఈ వారం ఆ వారం అనుకుంటాం సరిపోతుంది. నెల టైం పెట్టాను రీ ఇప్పుడు 4 నెలల కానుండి ఆగింది లేదు. మాకు ఇవాళ కావాలన్నది ఏం లేదు సిద్ధాంతం. నేను చెప్పేది అయితే నాకు తోచినంత వరకు నేను ఇది మాట్లాడుతాను. ఇప్పుడు నేను తీయకపోయినా వేరేటోళ్ళు పెట్టాలి వాళ్ళు అంతే. ఎప్పుడన్నా వచ్చింది అమ్మ మధ్యలో వచ్చిన ఈ రోజు మళ్ళీ గట్ట మాట మాట్లాడితే మీరు ఎక్కడ ఉంటాలి? 10 తులాలు పెడితే 8 తులాలు కట్టిస్తాడు, 2 తులాలు తగ్గిపోతుంది అంటాడు. ఆ రోజు చెప్పొచ్చు కదా సార్. ఏమన్నా చెప్పమ్మా నా పేరు భీమారెడ్డి. నాది 35 తులాల బంగారం పెట్టినాం. నవంబర్ 18వ తారీఖు పోయింది బంగారం. అన్నడేమో ఒక్క తులం ఒక గురిజ కూడా వేస్ట్ కాకుండా మీకు అన్ని కట్టిస్తా అన్నాడు. ఇవాళనేమో తరుగు తీస్తాడు, ఆ తరుగులో కూడా 77,000 కట్టిస్తాడు. 22 క్యారెట్ల కట్టిస్తా అంటున్నాడు. మరి అది ఎంత లాస్? మాకు 10 తులాల కంటే 1 తులం లాస్ అవుతున్నాం. అట్లా ఆ విధంగా మాకు అనడం అట్లా మేము వ్యవసాయం చేసేవాళ్ళము. పొద్దున అయితే వ్యవసాయం పని మాకు ఈ బ్యాంకుల చుట్టే ఇప్పటికి ఒక 10 సార్లు వచ్చినాం బ్యాంకులకు. రేపిస్తా ఎల్లుండి ఫస్ట్ అన్నాడు, 2వ తారీఖు అన్నాడు, మళ్ళీ ఇప్పుడు వారం రోజులు అవుతుంది. దయచేసి మాకు బంగారం ఇస్తే అయిపోయా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి కడతాం, మా బంగారం మాకు ఇస్తే అయిపోతుంది. అట్లా ఆ విధంగా ఇస్తే మాకు ఏ విధంగా ఇబ్బంది ఉండదు. మేము వ్యవసాయం చేసి సంపాదించుకున్నాం, ఏదో బిజినెస్ కాదు, లేకుంటే రియల్ ఎస్టేట్ చేయలే, వ్యవసాయం చేసి పంట పండించి బంగారం సంపాదించుకున్నాం. ఆ బంగారం తెచ్చి బ్యాంకులో పెడితే దొంగల పాలు చేసారు. అలా మాదేమైనా తప్పు ఉందా? బ్యాంకు వాళ్ళ నిర్లక్ష్యం, అది మా తప్పు కాదు. అది
మా తప్పును వాళ్ళ తప్పును మా మీద నొక్కితే మేము ఎంత లాస్ కావాలి? ఎంత ఎక్కడ పోవు? ఇక్కడ వ్యవసాయం చేసి మళ్ళీ పంటలకు ధరలు లేవు, అదే నిబ్బల పడి నీళ్లు తాగి నిప్పులు తాగి సంపాదించుకున్నాం. ఇవాళ ఈ విధంగా తిప్పుకొని ఈ విధంగా లాస్ అంటే ఎట్లా? మా పిల్లలు మాకు కాబట్టి మాకు బంగారం ఇవ్వాలి, మా బంగారం మాకు ఇస్తే సరిపోతుంది అంతే తప్ప వాళ్ళ డబ్బులు మాకు కడతాం. ఇప్పుడు కట్టంటే ఇప్పుడు కడతాం. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు కట్టమని అది 35 తులాలు. దయచేసి మీ బ్యాంక్ వాళ్ళని కోరేది ఏంటంటే బంగారం ఇస్తే సరిపోతుంది మాకు. మీ బ్యాంక్ వాళ్ళ అధికారులను కోరేది, పై అధికారులను కోరేది కూడా అదే. దయచేసి మా బంగారం మాకు ఇస్తే మేము అదవుతాం.